ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరుగుతుంది. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో టంగుటూరు ప్రకాశం పంతులు నగర పాలక ఉన్నత పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని ఏదైతే విద్యాపరమైన అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడింది. చెప్పండి మేడం, ఇలాంటి కార్యక్రమంలో మీరు ఇదివరకు పాల్గొన్నారా? మెగా పేరెంట్స్ మీటింగు పై మీ అభిప్రాయం ఏంటి? మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. మొదటిసారి ఈ కార్యక్రమం చూస్తున్నాము. ఈ కార్యక్రమం ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది. పిల్లలకి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవుతే పిల్లల యొక్క విద్య గురించి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, ఇంకా ఎంత నేర్చుకోవాలి, మనం ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలా, టీచర్స్ కూడా ఎంతవరకు నేర్పిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల వల్లనే పిల్లలకి ఎంతో ఉత్సాహం కలిగి ఇంటి దగ్గర కూడా మాకెంతో సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. సార్ మాకు ఇంటి దగ్గర ఎలా ఉండి వాళ్ళకి చెప్పాలో కూడా మాకు కూడా ఒక చెప్తున్నారు. మాకైతే బాగా సంతోషం అనిపిస్తుంది సార్. ప్రైవేట్ స్కూల్లో కంటే మాకు గవర్నమెంట్ స్కూల్లో బాగా అనిపిస్తుంది. మేము కట్టలేక ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్లో మాకు బాగా చెప్పడం లేదు అన్న బాధ అనిపిస్తుండే. కానీ ఇప్పుడు బాగా చెప్తున్నారు సార్. మాకు ప్రైవేట్ స్కూల్ మీద ఆలోచన కూడా రావడం లేదు. మాకు ముగ్గురు పిల్లలు సార్, ఆడపిల్లలు. వాళ్ళని ముగ్గురిని ఇక్కడనే జాయిన్ చేసుకున్నాము. మాకైతే చాలా సంతోషం సార్. అసలుకి టీచర్స్ కూడా మాకు ఫోన్ చేసి చెప్తారు సార్, మీ పిల్లలు ఇలా చదువుతున్నారు, ఇంకా కొంచెం బాగా చెప్పేలా స్కూల్ ఇంటి దగ్గర కొంచెం చెప్పండి, మీకు కూర్చోబెట్టుకొని అనేది మాకు కూడా చెప్తారు సార్. మాకు ఇట్లా మీటింగ్లు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇట్లా స్పీచ్ ఇవ్వండి మేడం, ఇట్లా బాగుంటారు, మీరు యాక్టివ్గా ఉంటేనే పిల్లలు యాక్టివ్గా ఉంటారని అది కూడా మాకు బాగా చెప్తారు సార్. మాకు కూడా కొన్ని మంచి మంచి మాటలు చెప్తారు ఉపాధ్యాయులు. మాకైతే చాలా సంతోషం ఉంది సార్. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడా జరగలేదు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము అని మేము అనుకుంటున్నాము. ఇంతకుముందు ఇప్పటికి తేడా ఏమంటే, ఇంతకుముందు ఉపాధ్యాయులు ఎక్కువ యాప్ల భారం భరాయించేవాళ్ళు. అంటే కొంచెం చదువు చెప్పేదానికి సమయం దొరకకుండానేది. ఉపాధ్యాయునికి అనేది మానసికంగా ప్రశాంతత పెడితే ఉపాధ్యాయుడు బోధించేదానికి ఏ దానికైనా రెడీగా ఉన్నారు. కాబట్టి కొంచెం యాప్ల భారము ఎక్కువైపోయింది కాబట్టి తగ్గిస్తే బాగుంటుందని నేను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని నేను ఒక హెడ్ మాస్టర్గా నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. సార్ మీరు చెప్పండి, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఏం చేయబోతుంది సార్? ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిందంటే ఆలోచన రావడం నారా లోకేష్కు ఇది చాలా మేము గర్వపడుతున్నాం ఇవాళ. కానీ గత ప్రభుత్వంలో చూసాం మేము, పేరెంట్స్ మీటింగ్ లేదు, టీచర్లు సరిగ్గా వాళ్ళు పనిచేసేదానికి ఆస్కారం లేకుండా చేశాడు. వాళ్ళకి ప్రశాంతత లేదు. అసలు వీళ్ళని తీసుకొని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టడం ఎక్కడ ఉందా? టీచర్లను తీసే బ్రాందీ షాపులు ఎక్కడన్నా పెడతారా? దుర్మార్గం ప్రభుత్వం. ఆలోచన లేదు, తెలివి తక్కువ పని చేసి చిన్నపిల్లల యొక్క భవిష్యత్తు సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ఇవాళ భవిష్యత్తు రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి దుర్మార్గం పాలన అంతమొందించి ఈరోజు ప్రజలందరూ ఒక మంచి ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. దానికి విద్యాశాఖ మంత్రిగా మా నారా లోకేష్ యువకుడు ఉత్సాహవంతుడు అయ్యి ఈరోజు ఇటువంటి కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేశారంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి. నారా లోకేష్ ఏ ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులు కానీ చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట నడచాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోకేష్ వచ్చాడు, భవిష్యత్తు బాగిస్తాడు, వాళ్ళు బంగారు బాట నడిచేదానికి ముందు బాటలు పూర్తిగా అవుతుంది. మొత్తం మీద ఏదైతే మెగా పేరెంట్స్ మీటింగ్ పైన కూడా ఉపాధ్యాయుల అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.